హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను ములక్కాయలతోటి ఒక చక్కటి కూరను చేసి చూయించాను. మీరు కూడా ట్రై చేయండి. పాలంటే ఇష్టపడని పిల్లలకు కూడా ఈ విధంగా పాలు వేసి ములక్కాయ కూర చేసి పెడితే కనుక ములక్కాయల్లోని పోషక విలువలు బాగా అందుతాయి. కాల్షియం బాగా ఉంటుంది ములక్కాయల్లో. ఒకసారి ఈ విధంగా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రకరకాల రుచులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క స్పూన్ వేసుకొని అవి వేగాక 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అవి 3 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకొని అవి కలిపి వేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగనవసరం లేదు. ఆ తర్వాత ములక్కాడలను కూడా వేసుకోండి. 2 ములక్కాడలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను ఇక్కడ. తర్వాత రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పును కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడినంత కారాన్ని కూడా వేసుకోండి. కారం కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరకప్పు నీళ్లను యాడ్ చేసుకోండి. నీళ్లు యాడ్ చేసుకొని చక్కగా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ రానివ్వండి, సరిపోతుంది. ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక మూత ఓపెన్ చేసి చూడండి, చక్కగా ఉడికిపోతాయి ములక్కాయలు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ములక్కాయలు ఈ విధంగా బాగా ఉడికిపోయాయి కదా, మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు పాలను యాడ్ చేసుకోండి. పాలు యాడ్ చేసుకొని 2-3 నిమిషాలు ఉన్న తర్వాత చక్కగా పాలు ఈ విధంగా కూరలో బాగా మిక్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. కూర పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ములక్కాడలకు ఉప్పు కారం బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.